నా పేరు ఉదయ్, నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను బీటెక్ చదువుతున్నాను. నేను చదువుతా నాకు ప్యాషన్ డైరెక్టర్ అవ్వాలి. సో ఇప్పటి నుంచి నేర్చుకుంటే కానీ అప్పటికి ఇంకా కొంచెం బెటర్ అవుతానేమోనని ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉన్నాను. సో షార్ట్ ఫిల్మ్స్ తీసేది కూడా అందరూ చాలా మంచి కంటెంట్స్ ఎత్తుకుంటారు. నేను ఎలాంటి కంటెంట్స్ ఎత్తుకుంటానంటే ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి. సో నా ద్వారా ఏదైనా ఒక మెసేజ్ వస్తే అది యూజ్ అవుతుంది కదా. ఇప్పటి నుంచి ఇస్తే కానీ రేపు ఒకవేళ దేవుడి దగ్గర డైరెక్టర్ అవుతాయి. సో అప్పుడు ఇంకా మంచి మెసేజ్ ఇవ్వచ్చు అని ఇప్పటి నుంచే అలా మెసేజ్ ఓరియంటెడ్స్ ఎత్తుకుంటున్నాను. సన్ ఆఫ్ ఫార్మర్ అనేది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. నిజంగా రైతులు లేకపోతే రేపొద్దున భిక్ష పెట్టుకుంటే వేయడానికి చిల్లర మాత్రమే ఉంటుంది, అన్నం ఉండదు. సో రైతులు మనమే కాపాడుకోవాలంటే నాకు తెలిసి ఒక చిన్న సమాధానం ఒకటే. తల్లిదండ్రులు కానీ విద్యారంగంలో కానీ వ్యవసాయం గురించి, రైతు యొక్క విలువ గురించి బోధించాలి. సో అలాగైతేనే డాక్టర్ కొడుకుని, పోలీస్ కొడుకుని అని చెప్పుకున్నట్టే రైతు కొడుకుని అని కూడా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవాలంటే సన్ ఆఫ్ ఫార్మర్ ఒక మెయిన్ థింగ్. సో అది నేను అచీవ్ చేశానని అనుకుంటున్నాను. సో ఏదన్నా తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ. మా టీం అంతా కూడా గుంటూరే. థియేటర్ ఆర్టిస్ట్ నేను. దాంతోపాటు మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తూ ఉన్నాం. బేసిక్గా నేను ఒక ఎంప్లాయీని. ఫస్ట్ మధ్యరేట్లో ఏంటి టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నాను. పాపం దీనికి ఉదయ్ నాకు ఛాన్సార్లు కాల్ చేశారు. చాలా కష్టపడ్డాడు పాపం. సినిమా గురించి చెప్పాలంటే మా ఫ్యామిలీ కూడా ఫార్మర్ ఫ్యామిలీ. ఒంటరి గుంటూరైనా నష్టపడే పక్కన కండ్లగుంట మా గ్రామం. మా నాన్న ఫార్మరే, మాకు ఒక 7 ఎకరాల పొలం కూడా ఉంది. స్క్రిప్ట్ చెప్పినప్పుడు చెప్పేవాళ్ళు, నువ్వు నెగిటివ్ రోజు ఇచ్చావు నాకు అని చెప్పేసి 2-3 సార్లు కూడా అన్నాను. లేదన్నా మీకు చేయండి, చాలా బాగుంటుంది, మీకు మంచి పేరు వచ్చిందని చెప్పన్నాను. అట్ ది సేమ్ టైం నాకు ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత చాలా ఆఫర్స్ కూడా వచ్చినాయి. అది చూసిన తర్వాత ఎనిమిది ఉదయ్ థ్యాంక్ యూ. అందరి ముందు చెప్తున్నాను నేను. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక న్యూస్ ఛానల్కి ఎండి క్యారెక్టర్. ఎండి అంటే మిడిల్ ఏజ్ క్యారెక్టర్ అన్నట్టు. ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకే ఆ ఫార్మాలిటీ అంటే ఆ ఫార్మర్స్ రైతుల మీద కానీ, ఫీల్డ్ మీద కానీ, క్రాప్స్ మీద కానీ అలాంటి అవగాహన ఉంటే ఇక నవేడేస్ లో ఉన్న వాళ్ళ పిల్లలకి ఎటువంటి వాళ్ళు అందిస్తారు, ఆ విలువలు అనేది ఏ విధంగా అందిస్తారు అనేది కాన్సెప్ట్ అన్నట్టు. అందుకనే ఆ విలువలు అనేవి పోకుండా రైతులను కాపాడుకోవాలి. ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా సినిమాలు మనం చూసే ఉన్నాం. ఈరోజు మనం తినే ప్రతి ఫుడ్ కూడా మోర్ దాన్ 50% అవుట్ ఆఫ్ కంట్రీస్ అక్కడ నుంచే వస్తుంది. బట్ కానీ ఆ అవుట్ ఆఫ్ కంట్రీస్ కి సంబంధించిన ఫీల్డ్ కూడా అందులో ఒక 90 కాదు, ఒక 80% వాడికి మన ఇండియా నుంచే ఫీల్డ్ క్రాప్ అంతా వెళ్ళిపోతుంది. అంటే మన ఇండియాలో పండించిన పంటకి సంబంధించి పేటెంట్ రైట్స్ వాళ్ళు తీసుకుని, ఎగ్జాంపుల్ టమాటా కానీ, వేప కానీ ఇలాంటివి వాళ్ళు తీసుకొని అవి మళ్ళీ మనకే మళ్ళీ రీసెల్లింగ్ చేస్తున్నారు. అట్లా ఎందుకు మనం చేయకూడదు? మనమే సొంతగా పంటలు పండించుకొని, ఇంకా ఈ వరి ఒక్కటే కాకుండా, అంటే ఇప్పుడు మన తాత వాళ్ళు, మన నాన్న వాళ్ళు వరి ఒక్కటే వేశారు. కానీ ఇప్పుడు వచ్చిన మన రైడర్ గారు చెప్పినట్టు ఒక స్కూళ్ళల్లో కూడాను ఒక గంట ఫీల్డ్కి, పొలానికి కేటాయిస్తే కనుక ఆ పిల్లల్లో కొత్త ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు కొత్త ఒక క్రాప్ కూడా వచ్చింది, డ్రాగన్ ఫ్రూట్ అని వచ్చింది. అది ఒక 5 years ముందు మన ఇండియాలో ఎక్కడ లేదు. బట్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అని వచ్చింది. అది కూడా వన్ ఆఫ్ ద కల్చర్గా తయారైంది. ఆంధ్ర సైడ్ అయితే అవి బాగా కల్టివేట్ చేస్తున్నారు వాళ్ళు. అట్టగా కొత్త న్యూ థింగ్స్ అన్నట్టు. అలా పాఠ్యభాగంగా ఆ ఫీల్డ్ క్రాఫ్ట్ కి సంబంధించి కూడా ఆ విషయాలను పొందుపరిస్తే ఐటీ టెక్నాలజీ ఏ విధంగా అయితే డెవలప్ అయిందో అట్లాగే రైతులు సంబంధించిన పనులు కానివ్వండి, దానికి సంబంధించి ఇప్పుడు ఎరువులు, పురుగు మందులు చల్లటం కానివ్వండి, కొత్త టెక్నాలజీస్ అనేది ఐటీ రంగానికి దీనికి కూడాను ఇన్వాల్వ్ అయ్యి కోలాబరేట్ గా పనిచేసుకుంటా. అంటే ఐటీ టెక్నాలజీ ప్లస్ ఈ హార్డ్ వర్క్ ప్లస్ ఇవన్నీ కూడా కోలాబరేట్ గా పనిచేస్తే ఇంకా చాలా ఎక్కువ ఫలితాలు సాధించవచ్చు. రైతులు కూడా ఎక్కువ చనిపోకుండా ఉంటారని చెప్పేసి మనోడు
కాన్సెప్ట్. సో దానికి సంబంధించి అందులో పనిచేసినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా ఆ సన్ క్యారెక్టర్ చేసింది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ఇంకా అంతకంటే ముఖ్యంగా ఏంటంటే మమ్మల్ని ఇక్కడికి పిలిచి, ఇది రవీంద్ర భారతికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి పిలిచి శనివారం మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారు ఇక్కడికి పిలిచి మమ్మల్ని మేము కష్టపడ్డ ఫలితాన్ని ఇక్కడ మాకు చూపించారు. ఈరోజు దాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసి మా యొక్క టాలెంట్ని గుర్తించి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్మెంట్గా చేసినందుకు ముఖ్యంగా వారు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ప్రణయ్ గారికి. సో ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక షార్ట్ ఫిల్మ్ అనేది మేక్ చేయాలంటే అతను స్టూడెంట్ అతను ఎంత కష్టపడాడో మాకు అందరికీ తెలుసు. సో అతనికి కానీ మాకు కానీ అంటే అన్ని టీంలకు కానీ ఇట్లా పిలిచి ప్రొజెక్ట్ చేసి దాని ప్రజెంటేషన్ చూపించి దాని వాల్యూస్ ఇలా ఉన్నాయని చెప్పించేసేసి వాళ్ళకి ఇట్లా వచ్చిన సన్మానాలు చేస్తే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఫీల్ అవుతారు, ఇంకా కొన్ని ప్రాజెక్టులు చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు ఆల్. చెప్పగలిగే ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనలో ఇవ్వాలంటే ఏం చేయాలంటే చాలా మంది చాలా సూచనలు చేశారు. అగ్రికల్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన కాలం నుంచి కూడా చాలా చెప్పారు. భారతదేశం అంటేనే అగ్రేరియన్ కంట్రీ, మొత్తం వ్యవసాయిక దేశం. ఇది వ్యవసాయమే జీవనాడిగా ఉన్న దేశం. అగ్రికల్చర్ ఇస్ ద కామన్ కల్చర్ ఫర్ ఎంటైర్ ఇండియా. సో అలాంటి ఒక వ్యవస్థలో 70% మంది జనాభాకు ఉపాధిని, ఉద్యోగాన్ని, అవకాశాలని అన్నింటినీ ఇస్తున్న ఉత్పాదక రంగం వ్యవసాయం అయినప్పుడు దానికోసమే కదా నీళ్లు ఇవన్నీ ఇస్తూ ప్రాజెక్టులు ఇవన్నీ నిర్మిస్తున్న సందర్భంలో ఆహారోత్పత్తి, రకరకాల పంటలు, రకరకాల ఉత్పత్తి విధానాల్లో వ్యవసాయం జరుగుతున్న క్రమంలో వ్యవసాయ సేద్యం ఇజ్రాయెల్ స్టైల్ అప్ డ్రిప్ ఇరిగేషన్లు, తర్వాత హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ 1966 to 69 మధ్యలో అగ్రికల్చర్ రివల్యూషన్ అని వచ్చింది. అగ్రికల్చర్ రివల్యూషన్ ఆధారంగా ఆయిల్ సీడ్స్ రివల్యూషన్, ఎల్లో రివల్యూషన్ అన్నారు. వైట్ రివల్యూషన్ పాడి అంటే పాల రివల్యూషన్ అని వచ్చింది. బ్లూ రివల్యూషన్ అంటే ఆ నీళ్ళ దగ్గరనే చేపలు పండిస్తే చేపలను కూడా పండించడం, చేపల్ని పెంచడం, ఆ వాటిని చేస్తే అది బ్లూ రివల్యూషన్ అన్నారు. ఇలా అగ్రికల్చర్ రివల్యూషన్ కి అనుబంధంగా ఎన్నెన్నో రివల్యూషన్స్, ప్రొడక్టివ్ రివల్యూషన్స్ వచ్చిన సందర్భంలో మరి రైతు బిడ్డ తను మాత్రం ఎక్కడ చెప్పుకుంటే మాత్రం రైతు బిడ్డ అని చెప్పుకోలేని ఒక పరిస్థితి ఉంది కనుక దాన్ని రావాలంటే ఏం చేయాలనేది ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరిని తొలిచివేస్తున్న సమస్య. దానికి మన వాళ్ళు ఇచ్చిన ఒక మంచి సొల్యూషన్, డైరెక్టర్ ఉదయ్ ఇచ్చిన ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే ఎక్సలెంట్ సొల్యూషన్. ఇది చాలా క్రితం అమల్లో తనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, నా అంచనా ప్రకారం నాకు కూడా తెలియదు, కానీ నేను చూశాను, చదివాను. నేను అంత ఎందుకు చెప్తానంటే నీకు అది కాదు, నీ సపోర్ట్గా చెప్తున్నా, యూ హ్యావ్ సక్సీడెడ్ అని చెప్తున్నా. అలా అందుకని మీకు మరొకసారి శుభాకాంక్షలు. మన అందరి కరతాళాల మధ్య ఒకసారి ఉదయ్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సన్ ఆఫ్ ఎఫార్మర్. And now it is the time to honor the teams. సన్ ఆఫ్ ఎఫార్మర్ టీమ్ నుంచి ఉదయ్ దర్శకుడు. సినిమాలో హుస్సేన్ హసన్ థియేటర్ ఆర్టిస్ట్. ఒక గ్రూప్ ఫోటో. లైవ్